హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీరు నా కథలను చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ కథలోకి వెళ్ళే ముందు విన్నవాళ్ళు కొంచెం మందైనా లైక్ చేసి వింటారని కోరుకుంటున్నాను. అప్పుడే ఛానల్ రీచ్ బాగుంటుంది. మీరు చేసే ఆ చిన్న హెల్పే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇంతేనండి, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై స్టోరీ. ఆ దారిలో స్వాతి ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. కానీ తనది ఆ ఊరు కాదు, తనది పక్కనే ఉన్న పల్లెటూరు. రోజు సాయంత్రం 8 గంటలకు తన డ్యూటీ పూర్తవగానే వాళ్ళ ఊరికి బయలుదేరుతుంది. కానీ ఈరోజు 8 అవుతున్నా నైట్ డ్యూటీకి రావాల్సిన స్వప్న ఇంకా హాస్పిటల్కి రాలేదు. స్వాతి డ్యూటీ పూర్తయ్యేసరికి స్వప్న ఎప్పుడు రెడీగా ఉండేది. కానీ ఈరోజు స్వప్న ఎందుకో ఇంకా రాలేదు. ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. సమయం 8 కాస్త 8:30 అయిపోయింది. ఇంకా చీకటి పడితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని ఇంటికి ఫోన్ చేసి, హలో అమ్మా, కంగారు పడకు, నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. బయలుదేరడానికి ఇంకో అరగంట పట్టచ్చు. 9 ఇంటి దగ్గర ఉంటాను, సరేనా అని వాళ్ళమ్మతో చెప్పగానే, 9 వరకునా? అప్పటి వరకు ఎందుకు? భయంగా అడుగుతుంది తల్లి సుబ్బలక్ష్మి. అవునమ్మా. ఎందుకు చెప్పకుండా లేట్ అవుతుందంటావేంటి? ఇంకా స్వప్న డ్యూటీకి రాలేదమ్మా. తను రాకుండా నన్ను పంపరు కదా. సర్లే, జాగ్రత్తగా వచ్చేస్తావు కదా. డాడీని పంపుదామంటే ఆయన కూడా ఊళ్ళో లేరు అంటుంది సుబ్బలక్ష్మి. వద్దమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? రోజు చేసే ప్రయాణమేగా. ఇంకో అరగంట లేట్ అవుతుంది. ఆ మాత్రానికి మళ్ళీ డాడీ ఎందుకు? సరే, జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది తల్లి. అలా స్వాతి స్వప్న కోసం ఎదురు చూస్తూ ఇంకో అరగంట అనుకుంటూ గంట చూసినా స్వప్న రాలేదు సరికదా. కనీసం ఫోన్ కూడా చేయలేదు. టైం 9 అయిపోయింది. స్వాతి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని స్వప్న గురించి ఎదురు చూస్తూనే ఉంది. ఇంతలో ఒక్కసారిగా స్వప్న దగ్గర నుంచి స్వాతికి ఫోన్ వస్తుంది. గబుక్కున ఫోన్ లిఫ్ట్ చేసేసి, హలో స్వప్న, ఏంటి ఇంకా రాలేదు? ఎంతసేపుని వెయిట్ చేయను? చాలా విసుగ్గా మాట్లాడుతుంది. సారీ స్వాతి, కరెక్ట్గా నేను బయలుదేరే టైంకే రాకేష్ బాత్రూంలో కాలు జారి పడిపోయాడు అంటుంది స్వప్న. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? కాలు ఫ్రాక్చర్, బాగా నొప్పిగా ఉందన్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఇప్పుడే ఇంటికి వచ్చాము. తనకేమైందో అన్న కంగారులో ఫోన్ కూడా చేయలేదు. ఫ్రాక్చర్ అయిందా? అవును, చిన్నగా. ఇంతకీ ఇప్పుడు వస్తున్నావా లేదా నువ్వు? లేదే. నేను వచ్చేస్తే రాకేష్ని ఎవరు చూసుకుంటారు? మరి నా పరిస్థితి ఏంటి? పూజకైనా కాల్ చేశావా? నువ్వేం కంగారు పడకు. నేను ఆల్రెడీ మేడం గారికి ఫోన్ చేసి చెప్పాను. పూజ కూడా బయలుదేరి వస్తుందంట. తను వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళిపో అని స్వప్న చెబుతుంది. ఏంటి వెళ్ళేది? ఇప్పటికే 9 అయింది. పూజ రావడానికి ఇంకో అరగంట పట్టచ్చు. నేను 9:30కు బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుంది. మా అమ్మ చంపుతుంది నన్ను అని స్వాతి కోప్పడేసరికి, నేనేమి కావాలని చేయలేదు కదా స్వాతి, ఒక్కొక్కసారి తప్పదు. సర్లే, పూజ బయలుదేరిందా? ఇప్పుడే బయలుదేరిపోతుంది. సరే, రాకేష్ జాగ్రత్త. రేపైనా వస్తావా లేక ఇలానే చేస్తావా అని స్వాతి అడిగేసరికి, రేపు నైట్ డ్యూటీకి నేనే ఉంటాను, సరేనా? ఓకే, ఫోన్ పెట్టేయ్. అమ్మకు ఈ విషయం కాల్ చేసి చెప్తాను, లేకపోతే కంగారు పడిపోతుంది అని కాల్ కట్ చేసి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది స్వాతి.
అప్పటికే గుమ్మంలో నుంచుని ఎప్పుడెప్పుడు స్వాతి ఇంటికొస్తుందా అని ఎదురు చూస్తుంది వాళ్ళమ్మ. స్వాతికి ఫోన్ చేయడానికి ఫోన్ కూడా చేతిలో సిద్ధంగా ఉంది. ఇంతలో తనే ఫోన్ చేయడంతో, వస్తున్నావా, ఎక్కడున్నావు అని విసుగ్గా అడుగుతుంది సుబ్బలక్ష్మి. అమ్మా, అది చెప్పడానికి ఫోన్ చేశాను. స్వప్న వాళ్ళ ఆయన కాలు జారి కింద పడిపోయాడంట. అందుకే తన నైట్ డ్యూటీకి ఇంకా రాలేదు. అవునా, మరి ఇప్పుడు ఎలాగా? ఏం పర్లేదమ్మా, ఇప్పుడు డ్యూటీ పూజ తీసుకుంటుంది. ఇంకో అరగంటలో తను వచ్చేస్తుందంట. తను రాగానే నేను బయలుదేరిపోతాను అని స్వాతి చెప్పేసరికి, అమ్మో, అంత చీకట్లోనా? పర్లేదా స్వాతి అని కంగారు పడిపోతుంది సుబ్బలక్ష్మి. 8ంటికైనా అదే చీకటి, 10ంటికైనా అదే చీకటి. అందులో తేడా ఏముంటుంది? నీ ముఖంలే. 8ంటికి 4 మనుషులు కనబడతారు, అదే 10ంటికైతే 4 దెయ్యి అని ఆగిపోతుంది సుబ్బలక్ష్మి. ఏంటమ్మా, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? ఏం కాదులే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయి. అయినా డాడీ ఇంట్లో లేనప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏం జరిగిపోయిందమ్మా? ఏమీ జరగకూడదని నా భయం. సర్లే, జాగ్రత్తగా వచ్చేస్తావు కదా అని మళ్ళీ సుబ్బలక్ష్మి అడిగేసరికి, అబ్బా, నేను క్షేమంగా ఇంటికి వస్తాను, సరేనా? ఫోన్ పెట్టే, విసిగించకు అని విసుగ్గా కట్ చేసేస్తుంది స్వాతి. సమయం 9:30 కూడా దాటిపోయింది. పూజ కూడా ఇంకా రాలేదు. స్వాతిలో కంగారు ఎక్కువైపోయింది. ఒక పక్క డ్యూటీ చేస్తూనే పూజ కోసం గుమ్మం వైపు చూస్తూ పడిగాపులు కాస్తుంది. అప్పుడు వచ్చింది పూజ. వెంటనే పూజకు పేషెంట్స్ని అప్పచెప్పేసి డాక్టర్ గారికి కూడా చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయింది. ఒక పావుగంట ప్రయాణం చాలా సాఫీగా జరిగిపోయింది. ఎందుకంటే ఆ టౌన్ దాటే వరకు మనుషుల అలికిడి ఎక్కువగానే ఉంది. 10 అయిందన్న పేరే కానీ చీకటి కూడా పెద్దగా తనని భయపెట్టలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆ ఊరు దాటి నిర్మానుష్యమైన ప్రదేశంలోకి అడుగుపెట్టిందో అప్పుడు స్వాతిలో కాస్త కంగారు మొదలైంది. వాళ్ళ ఊరు పల్లెటూరు కావడంతో ఆ ఊరుకు వెళ్ళే దారి సన్నగా అటూ ఇటూ దట్టమైన చెట్ల మధ్యలో ఉంటుంది. అసలే చీకటి. ఇప్పుడు అర్థమైంది స్వాతికి 8ంటి చీకటికి 10ంటి చీకటికి చాలా తేడా ఉందని. 8ంటికైతే ఎవరో ఒకరు దారిలో కనిపించేవారు. కానీ ఇప్పుడు మచ్చుకు కూడా ఎవరూ మసలడం లేదు. ఆ దారిలో ఎటు చూసినా నిశ్శబ్దం అలముకుంది. ఆమె దురదృష్టమో మరేంటో కానీ వీధి లైట్లు కూడా సరిగ్గా వెలగడం లేదు. తన స్కూటీ నుంచి వచ్చే వెలుతురులో ఆ రోడ్డును మాత్రం చూస్తూ ధైర్యంగా ముందుకు వెళుతుంది. తన స్కూటీ శబ్దం తప్ప మరే శబ్దం కూడా అక్కడ వినపడడం లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని మనసులో అనుకుంటుండగా ఎదురుగా రోడ్డుపైన ఒక బొమ్మ కనిపిస్తుంది. అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా చాలా అందంగా ఉంది. నిజానికి ప్రతి ఒక్కరిలో ఏ మూలనో కాస్తో కూస్తో చిన్నతనంలో ఉండే చిలిపితనం దాగుంటుంది. అదే ఆడపిల్లల్లో అయితే అది ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆ కారణమే ఆ బొమ్మను చూసి వెంటనే స్వాతిని ఆగిపోయేలా చేసింది. ఆ బొమ్మపై స్వాతి కన్ను పడింది. వెంటనే బైక్ని అక్కడే ఆపి ఆ బొమ్మ వైపు చూస్తూ, వావ్, భలేగా ఉంది, ఎవరిదై ఉంటుంది అని ఒక్కసారి అటూ ఇటూ ముందుకు వెనక్కి చూస్తుంది. కానీ చుట్టుపక్కల ఎవరూ కనపడకపోయేసరికి, పాపం, ఎవరో ఈరోజే కొనుక్కున్నట్లున్నారు, ఇంటికి తీసుకెళ్తూ దారిలో పడేసుకుని ఉంటారు, అయినా మనకెందుకులే, ఇప్పటికే బాగా లేట్ అయింది, వెళ్ళిపోదాం అని అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసేలోపు తన మనసులో మళ్ళీ ఇంకో ఆలోచన మెదిలింది. ఇంతకీ ఇప్పుడు నేను వెళ్ళిపోయినా రేపు ఉదయం ఎవరో ఒకరు దీన్ని తీసేసుకుంటారు కదా. ఇది కొన్న వ్యక్తికైతే ఇది ఎలాగో దక్కదు. ఆ మాత్రం దానికి అనవసరంగా నేను ఈ బొమ్మను వదులుకోవడం ఎందుకు? చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది. ఈ బొమ్మ వాళ్ళకి రుణం లేనట్లుంది, నా కోసమే కొనుంటారు అని అనుకుని
వెంటనే స్కూటీ దిగి ఆ బొమ్మ దగ్గరకు ముందుకు 2 అడుగులు వేస్తుంది. నెమ్మదిగా వంగి ఆ బొమ్మను పట్టుకోబోతుంది. సరిగ్గా అప్పుడే కనురెప్పలు మూసి ఉన్నట్లు ఉన్న ఆ బొమ్మ కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. స్వాతి ఉలిక్కి పడిపోయింది. తన కళ్ళు కూడా భయంతో ఆ బొమ్మ వైపు చూశాయి. వెంటనే ఆ బొమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే చిన్నపిల్ల నవ్వుతున్న శబ్దం కూడా వస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో స్వాతికి అర్థం కాక ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి జరిగిపోయి అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూ గబగబా బైకెక్కేస్తుంది. ఇంతలో ఎవరో చిన్నపిల్ల ఏడుస్తున్నట్లు ఏడుపులు కూడా వినిపిస్తున్నాయి. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక బెదిరిపోయిన స్వాతి బైక్ని వెంటనే స్టార్ట్ చేసేసి ఆ బొమ్మను తప్పించుకుని ముందుకెళ్ళిపోతుంది. స్వాతి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ బొమ్మ మామూలు బొమ్మ కాదని అర్థమైపోయింది స్వాతికి. ఆ భయంతోనే బండిని వేగంగా పోనిస్తుంది. ఇంతలో తనను ఎవరో వెంబడిస్తున్నట్లు గజ్జలు కట్టుకుని తన వెనక ఎవరో వేగంగా పరిగెత్తుకొస్తున్నట్లు వినిపిస్తుంది. స్వాతికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. చాలా భయపడిపోతుంది. వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా లేదు. స్కూటీ వేగాన్ని మరింత పెంచేసింది. తను బండి వేగాన్ని పెంచే కొద్దీ తనను వెంబడించే ఆ వ్యక్తి గజ్జెల శబ్దం కూడా ఇంకా వేగంగా తనను వెంబడిస్తున్నట్లు తెలుస్తుంది. భయంతో ఒక్కసారి స్కూటీ ఆపి ఎవరా అన్నట్లు వెనక్కి చూస్తుంది. వెనక ఎవరూ లేరు. కాస్త ఊపిరి పీల్చుకుంది స్వాతి. కానీ ఇంతలో మళ్ళీ స్వాతి కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఎందుకంటే తన వెనక మనుషులు లేకపోయినప్పటికీ ఎవరివో రక్తంలో తడిసిన అడుగులు కనిపిస్తున్నాయి. అంతే, స్వాతికి ఏడుపొకటే తక్కువ. వెంటనే భయంతో ముందుకు తిరిగిపోయి స్కూటీ స్టార్ట్ చేసేసి మళ్ళీ వేగంగా వెళుతుంది. మళ్ళీ ఆ గజ్జెల శబ్దం తనని వెంబడిస్తూనే ఉంది. అలా కాస్త దూరం ప్రయాణించేసరికి వాళ్ళ ఊరి చెరువు వచ్చేస్తుంది. ఆ చెరువు దాటితే ఇంకా భయం ఉండదనుకుని ముందుకు వెళుతుంది. వెనక నుంచి వస్తున్న శబ్దానికే స్వాతి గుండె ఆగిపోయేలా ఉందనుకుంటే ఆ లైట్ వెలుగులో దూరంగా రోడ్డు మీద ఎర్రని నీళ్లు పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఏంటది? రోడ్డంతా ఎర్రగా కనిపిస్తుంది. ఇదంతా నా భ్రమ, లేకపోతే ఏదైనా జరగకూడనిది జరుగుతుందా అని అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి తలచుకుంటూ ముందుకు వెళుతుంది. చాలా భయం వేసేస్తుంది స్వాతికి. అలా భయపడుతూనే తప్పక ఎలాగైతే రక్తపు నీళ్ళ దగ్గరకు స్కూటీ వెళ్ళేసరికి రోడ్డంతా మళ్ళీ మామూలుగా మారిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే తన స్కూటీపై ఎవరో రక్తం చిలకరించినట్లు రక్తం చుక్కలు పడేసరికి పెద్దగా అరుస్తూ బ్రేక్ వేసేసి ఏడుస్తూ అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఇంతలో ఆ చెరువు గట్టుపై ఉన్న ఒక చెట్టు కింద ఒక నీడలాంటి ఆకారం నిలబడి కనిపిస్తుంది. స్వాతి గుండె జల్లుమంది. వెంటనే ఏడుస్తూ స్కూటీ స్టార్ట్ చేయగానే ఆ లైట్ వెలుగులో ఆ ఆకారం మాయమైపోయింది. మళ్ళీ ఊపిరి పీల్చుకుని ఇక ఏం జరిగినా ఆగకూడదని నిర్ణయించుకుని ముందుకు వెళుతుంటే తన ముందు రక్తంతో తడిసి ముద్దైన ఒక స్త్రీ ఆకారం నిల్చుని ఉంది. భయంతో సడన్గా బ్రేక్ వేసేసింది. ముందుకు వెళ్ళాలో వెళ్ళకూడదో అర్థం కాక వణికిపోతుంది. ఇంతలో వింత గొంతుతో రోదనలు వినిపిస్తున్నాయి. ఆ ప్రదేశమంతా స్వాతికి చావుని పరిచయం చేస్తున్నట్లు తోస్తుంది. ఇక ఈ రాత్రి తను బ్రతికి బయటపడడం కష్టమని అర్థమైపోయింది స్వాతికి. ఇక ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆఖరి దిక్కుగా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టింది. ఉన్నట్లుండి ఆ ఆకారం మాయమైపోయింది. మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేసింది స్వాతి. ఎంతవరకు బ్రతకడానికి ప్రయత్నించగలమో అంతవరకు ప్రయత్నిద్దామనుకుని బండిని వేగంగా పోనిస్తుంది. కానీ హనుమాన్ చాలీసా చదవడం మాత్రం ఆపడం లేదు. ఇంతలో వింత వింత అరుపులు, ఏడుపులు, నవ్వులు
అన్నీ ఒక్కసారిగా కలగలుపుకుని స్వాతిని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ శబ్దాలు స్వాతి చెవిలో మారుమ్రోగుతున్నాయి. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళుతుంది. ఎలాగైతే తన ఊరి పొలిమేరకు వెళ్ళిపోయింది. కానీ ఆ పొలిమేరలో ఉన్న చింత చెట్టు కింద మళ్ళీ ఆ నల్లటి నీడలాంటి ఆకారం కనిపించింది. భయంతో తలను పక్కకు తిప్పకుండా ముందుకు వెళ్ళిపోదామనుకుని మనసులోనే దేవుణ్ణి స్మరించుకోవడం ఆపకుండా ఆ ఆకారం వైపు చూడకుండా వెళ్ళిపోదామని ఎంత ప్రయత్నించినా తన కళ్ళు తన మాట వినకుండా ఆ ఆకారం వైపు చూస్తాయి. ఆ నీడ అక్కడ కనపడదు. మళ్ళీ ఊపిరి పీల్చుకుని ఇంకాస్త దూరం వెళితే ఇల్లు వచ్చేస్తుంది కదా అని ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళుతుంది. ఇంతలో స్కూటీ మిర్రర్లో ఆ ఆకారం తన స్కూటీ వెనక కూర్చున్నట్లు తెలుస్తుంది. ఇక అంతే, పెద్దగా శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం అని అరుస్తూ బండిని వేగంగా పోనిస్తుంది. ఆ అరుపులకు ఆ ఆకారం మాయమైపోయింది. మళ్ళీ గుండెలపై చేయి వేసుకుని శ్రీయాంజనేయం 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 అనుకుంటూ ఎలాగైతే తను ఇల్లు ఉండే వీధిలోకి చేరుకుంటుంది. ఇంకా భయంగానే ఉంది స్వాతికి. కానీ దూరంగా స్కూటీ వెలుగులో రోడ్డుపై తన కోసం ఎదురు చూస్తున్న అమ్మ కనిపించేసరికి ఒక్కసారిగా ఏడుపొచ్చేస్తుంది. ఎలాగైతే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఒకవేళ నా కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.